తెలియజేస్తా ఉన్నాను. ఉదయ కాలంలో ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చిన్నాము. దేవుని మాటలు గురి నేర్చుకున్నాం. రండి నాతో కలిసి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుంటాం. పేజీ నెంబర్ 364 పేజీ. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నుండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులర్పించిరి. యెహోవా ఎదుట బలులర్పించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ ఉదయ కాలంలో ఆగస్టు మాసము మొదటి పునరుద్ధాన దినాన నాయన నీ మాటలు నేర్చుకోవడానికి వచ్చాము. ఆయన వినగలిగే చెవులు, గ్రహించుకునే మనస్సు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిలబడి నన్ను శిలోపై చాటున మరుగుపరుచుకుని నీ మాటల ద్వారా మా హృదయంతరంగములతో మీరు మాట్లాడి ఆ నీ హృదయాలతో వచ్చిన మా హృదయాలను నీ వాక్యముతో నింపి పంపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయంలో ఒక ప్రార్థన చూస్తాము. సొలొమోను ప్రార్థనకు దిగి వచ్చిన దేవుని మహిమ. సొలొమోను చేసిన ప్రార్థనకు దిగి వచ్చిన దేవుని మహిమ. ఇది కేవలము ఈ ప్రార్థన, సొలొమోను చేసిన ప్రార్థన 6వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. ఇది కేవలం అద్భుతం కాదు, కానీ ఇశ్రాయేలుల చరిత్రలో ఒక శిఖరంలాగా మనకు కనిపిస్తుంది. రాజైన సొలొమోను దేవుడు దావీదు మందిరం కట్టాలనుకుంటే, కానీ దేవుడు సొలొమోనుతో కట్టించాలని, నీ గర్భవాసన పుట్టేవాడు మందిరం కడతాడు, నా నామ ప్రతిష్ఠ కొరకు తనకు నీ చేతులు దావీదు నీ చేతులు రక్తముతో తడిచిపోయాయి, నీ కుమారుడు సొలొమోను కడతాడని దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్న తర్వాత ఈ సొలొమోను తన రాజరికానికి వచ్చిన తర్వాత మందిరం కట్టడం ప్రారంభించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ 7 సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని కట్టాడు. 6వ అధ్యాయంలో ఈ ప్రార్థన ప్రారంభమవుతుంది. 5 అధ్యాయాలతో పూర్తి అయితే 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో దేవుడు మందిరాన్ని చూసి, దేవుడి కట్టిన మందిరం ఆ తేజస్సును చూసి ఈ సొలొమోను ప్రార్థించడం ప్రారంభించాడు. నిజంగా ఈ ప్రార్థనలో 7 సార్లు ఆకాశం వైపు చేతులెత్తి ఈ స్థలములో చేసే ప్రతి ప్రార్థన నాయన నువ్వు అంగీకరించు, ఈ స్థలములో చేసే ప్రతి విన్నపము నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ ప్రజలకు న్యాయం తీర్చు, నీ ప్రజల పక్షాన ఉండు, నీ ప్రజలతో సహవాసం చెయ్యి, నీ ప్రజలకు నీకు దగ్గర సంబంధము ఈ మందిరములోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఉండాలని ప్రార్థన చేశాడు. అయితే ఈ 6వ అధ్యాయములంతా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రార్థనకు ఎలా జవాబు ఇవ్వాలో ఆయన అడుగుతూ 7 మార్లు అడుగుతూ 7వ అధ్యాయం ప్రారంభం వచ్చేసరికి ప్రార్థన ముగిసిపోయింది. ప్రార్థన ముగిసిపోయి చాలా ముఖ్యమైన ఆలస్యం కాలేదు, కానీ ప్రార్థన ముగిసిపోయింది. చూడండి, సొలొమోను తాను చేసిన ప్రార్థన ముగించినప్పుడు, ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన ముగించాడో, ఎప్పుడైతే ప్రార్థన ఆపేశాడు, 5వ అధ్యాయంలో ప్రారంభమైన 6వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ సొలొమోను ప్రార్థన
7వ అధ్యాయము ప్రారంభంలో ముగిసిపోయింది. అయితే ఈ ప్రార్థన ముగిసిన తర్వాత ఆకాశం నుంచి ఒక తీర్పు వచ్చింది, లేకపోతే ఆకాశం నుంచి పవిత్రమైన అగ్ని వచ్చింది. ఆకాశం నుంచి సొలొమోను ప్రార్థన అంగీకారానికి గుర్తుగా, సొలొమోను ప్రార్థనకు ఆయన అంగీకారానికి గుర్తుగా ఒక అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చింది. ఆకాశం నుంచి బలిపీఠం మీద ఉన్న దహన బలులన్నిటినీ దహించి వేసింది. అందుకే సొలొమోను చేసిన ప్రార్థనకు దిగి వచ్చిన దేవుని మహిమ. చాలా సార్లు బైబిల్లో మనము దేవుని మహిమను 5 సందర్భాల్లోనే చూస్తాము. 5 సందర్భాల్లో దేవుని మహిమ ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చింది. లేవియా కాండము 9వ అధ్యాయము 24వ వచనంలో అహరోను బలిపీఠం కట్టినప్పుడు ఆకాశం నుంచి దేవుని మహిమ దిగొచ్చి ఆ దహన బలిపీఠం అంతా దహించి కొవ్వును మాంసమును దహించేసిన తర్వాత ప్రజలందరూ సంతోషపడ్డారని చూసాము ఉంది. అయితే మరలా 2వ దినవృత్తాంతంలో కూడా ఈ 21, 26వ అధ్యాయంలో కూడా దావీదు బలిపీఠం కట్టినప్పుడు, దావీదు బలిపీఠం మీద ప్రతిష్ఠించబడినప్పుడు సొలొమోను మందిర ప్రతిష్టలు కూడా వచ్చినట్లు మనము చూస్తాము. అయితే మొదటి రాజుల గ్రంథము 18:38లో కూడా ఏలియా కర్మేలు పర్వతం మీద యెజబెలు రాణికి ఆహాబు రాజుతో సవాలుకరమైన చేసినప్పుడు అప్పుడు కూడా దేవుని మహిమ ఆకాశం నుంచి దిగి వచ్చింది. మొదటిగా అహరోను ప్రార్థన చేసినప్పుడు, రెండవదిగా దావీదు ప్రార్థన చేసినప్పుడు, మూడవది సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, నాలుగవది ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఐదవదేమో కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో పెంతెకొస్తు రోజున శిష్యుల మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నాలుకలుగా విభజించబడి అందరికి మేడగదిలో ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ వచ్చి అందరూ అన్ని భాషలలో మాట్లాడసాగారు. దేవుని మహిమను పొందుకున్నారు. ఆ మహిమను పొందుకున్నాకనే ప్రజలందరూ లేకపోతే శిష్యులందరూ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అయితే ప్రతిసారి దేవుడు కొత్త పని ప్రారంభించినప్పుడు అగ్ని దిగి వచ్చిన సందర్భం చూస్తాము. బలి ఇచ్చినప్పుడు దహన బలిపీఠం ఏ కొత్తదిగా కనబడుతుందో అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. మొదటిగా అహరోను చేసిన ప్రార్థనలో ఆయన బలిపీఠం మీదకి దిగి వచ్చి అగ్ని అక్కడున్న కొవ్వునంతా దహించి వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు అయితే ఒక బలికి, ఒక స్థలానికి, ఒక మనిషిని ఎప్పుడైతే దేవుడిగా ఇష్టడుగా చూస్తాడో అప్పుడు దేవుని మహిమ ఈ భూమి దిగి వస్తుంది. మరలా చెప్తాను, ఒక దహన బలిపీఠాన్ని, ఒక స్థలాన్ని, ఒక మనిషిని, ఈ మూడింటిని దేవుడు ఎప్పుడైతే అంగీకరిస్తాడో అప్పుడు దేవుని మహిమ ఈ భూమి మీదకి దిగి వస్తుంది. ఈ మూడు ఎన్ని సందర్భాలు అయ్యే అహరోను బలిపీఠాన్ని దేవుడు నచ్చింది, అహరోను కట్టిన స్థలం నచ్చింది, అహరోను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అట్లాగే దావీదు బలిపీఠం మీద బలిపీఠాన్ని దేవుడికి నచ్చింది, దావీదు నచ్చాడు, దావీదు ప్రార్థన నచ్చింది, అందుకే దేవుని మహిమ వచ్చింది. బలిపీఠము సొలొమోను కట్టిన బలిపీఠము దేవునికి ఇష్టముగా ఉంది, ఆ స్థలము దేవునికి ఇష్టముగా ఉంది, సొలొమోను ప్రార్థన కూడా దేవునికి ఇష్టంగా ఉంది. కర్మేలు పర్వతం మీద ఏలియా కట్టిన బలిపీఠము దేవునికి ఇష్టంగా ఉంది, ఆ స్థలము దేవుడు కోరుకున్న స్థలము, ఏలియా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకే పెంతెకొస్తు రోజున కూడా చూడండి, ఈ ఒక బలిపీఠము, ఒక స్థలము, ఒక మనిషి దేవుడికి ఎప్పుడైతే ఇష్టడుగా ఉంటాడో పరలోకపు మహిమ అక్కడికి దిగి వస్తుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. నిజంగా ప్రస్తుత కాలంలో మన దగ్గరికి, మన బలిపీఠం మీదకి దేవుడు రాలేదు, కానీ యేసుక్రీస్తే సజీవ యాగముగా తను రిక్తిగా చేసుకున్నాడు సర్వ మానవాళి పాపపక్షాల కోసము. ఇదిగో ఆ రోజైతే దేవుని మహిమ దిగి వచ్చింది, కానీ మన మధ్యలోనికి యేసుక్రీస్తే దిగి వచ్చి ఆయనే దహన బలిగా, ఆయనే అర్పించబడ్డాడు. పరలోకపు అగ్నిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ అగ్ని మన కోసం వధించబడింది. ఆ కాలంలో మహిమ వచ్చి ఆ దహన బలిపీఠం ఉన్న దహన బలిని స్వీకరించి వెళ్ళిపోయాడు. కానీ అయితే మన కాలం వచ్చేసరికి, కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తే బలిగా అర్పించబడి మన పాపముల నిమిత్తము ఆయనే బలిగా, దహన బలిగా ఆనాడు మహిమ వచ్చింది, కానీ ఆ మహిమోన్నతుడే మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఎందుకంటే మందిరములో ఆ తేజస్సు నింపడానికి సొలొమోను ప్రార్థన దేవుడు
జ్ఞాపకం చేసుకున్నాడు. సొలొమోను చేసిన ప్రతి ప్రార్థన 7 సార్లు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో మమ్మల్ని కటాక్షించు, ఈ మందిరంలోనికి వచ్చి ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికీ నాయన నువ్వు జవాబు ఇచ్చి వారితో దేవుడిగా నువ్వు ఉండు, వారితో సంబంధం కలిగి ఉండు అని నిజంగా సొలొమోను ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే సొలొమోను ప్రార్థనను ముగించినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దహన బలులను ఇతర బలులపై దహించి వేసింది. యెహోవా తేజస్సు దహించి వేసింది. చూడండి, దహించి వేసిన తర్వాత యెహోవా తేజస్సు మందిరముతో నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నింపబడినందున అందులో యాజకులు ప్రవేశింపలేకపోయింది. చూడండి, అంతగా దేవుని తేజస్సు, దేవుని మహిమ మందిరాన్ని నింపేసింది. ఆయన ప్రకాశమానమైన వెలుగు, ఈ కంటితో చూడలేని వెలుగు, మానవుడు చూడలేని వెలుగు ఎప్పుడైతే ఆకాశము నుంచి ఆ మందిరంలో సొలొమోను కట్టిన మందిరంలోకి దిగిందో పరిశుద్ధాత్మ అక్కడ నిలబడిపోయింది. ఎవరు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేకపోయారు. యాజకులు కూడా వారికి శుద్ధీకరణ లేక యాజకులు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించలేకపోయారు. ఆయన పరిశుద్ధత దిగి వచ్చినప్పటికీ ఏ పాపం ఉన్నా అక్కడికి ఏ పాపము ప్రవేశించలేదు. యాజకులైనా కావచ్చు, రాజులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరిశుద్ధత లేకుండా దేవుని మహిమను చూడలేరు. ఏ పరిశుద్ధత లేకుండా దేవుని మహిమను అనుభవించలేరు. చూడండి, యెహోవా తేజస్సు మందిరం నిండిపోయింది. యెహోవా తేజస్సు, యెహోవా పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత ముందు మానవులుగా అని చెప్పుకునే యాజకులు ఎవరు నిలబడలేకపోయారు. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించలేకపోయారు. అంత తేజస్సు కలిగిన వాడు, అంత మహిమ కలిగిన వాడు, అంతగా ఆయనతో సరితూగే మహిమ ఎక్కడ లేదు. అందుకే సొలొమోను ప్రార్థన దేవునికి అంగీకారం ఉంది. సొలొమోను ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉన్నది. సొలొమోను ప్రార్థన దేవుడు విన్నాడు. సొలొమోనుతో దేవుడు సంబంధం కొనసాగించాలనుకున్నాడు. అందుకే సొలొమోను ప్రార్థన ముగిసిన వెంటనే ఆకాశము నుంచి దహన బలిని దహించి వేసింది. ఆకాశం నుంచి తేజస్సు వచ్చింది. దేవుని సన్నిధి ఉన్న చోట, దేవుని నిజమైన ప్రార్థన ఉన్న చోట ఆయన మహిమ దిగి వస్తుంది. ఆయన మహిమ దిగిన చోట ఇక ఎవరు, ఏ సాధారణులు, బలహీనులు, లేకపోతే పాపంలో ఉన్నవారు ప్రవేశించలేరు ఆయన సన్నిధిలోనికి. ఎంతంటే ప్రార్థన అంటే సొలొమోను యాజకులు నిలబడలేనంతగా ఆయన సన్ని ఉంది. సొలొమోను కోరుకున్నది అదే. అయ్యా, మేము నిలబడేంతది కాదు, నువ్వు కోరుకునే సన్నిధి మాకు కావాలి, నువ్వు దిగి వచ్చే సన్నిధి మాకు కావాలి, నువ్వు మాతో నివాసం ఉండే సన్నిధి మాకు కావాలని సొలొమోను ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ మందిరములో నిత్యము ఈ స్థలములో ప్రార్థన చేసి ఒప్పుకోవాలి. నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు నిన్ను విడిచి ఒకవేళ తిరిగితే వారు అందరూ అలా పాప క్షమాపముగా నీ సన్నిధానానికి రావాలని నిజంగా అక్కడ 6వ అధ్యాయంలో అన్ని ఒక్కొక్క ప్రార్థన చెప్పుకుంటూ వచ్చి 7వ అధ్యాయం మొదటికి వచ్చేసరికి ఆకాశం నుంచి దేవుని మహిమ దిగి వచ్చింది. దావీదు సొలొమోను కట్టిన బలిపీఠం మీదకి, దేవుని మందిరం మీదకి, ఆ కట్టబడిన బలిపీఠం మీదకి దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని తేజస్సు దిగిందో యాజకులు కూడా నిలబడలేకపోయారు. దేవుని సన్నిధిలో నిజంగా ఇంకా పాపముతో శుద్ధీకరణ లేని వారందరూ లోపలికి ప్రవేశించలేకపోయారు. నిజంగా మనము కూడా పరిశుద్ధత లేకుంటే దేవుని సన్నిధిలో నిలబడలేము. అందుకే యెషయా ప్రవక్త ఒక మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 6:5. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే అక్కడ కూడా ఆయన పరిశుద్ధాత్మ మందిరాన్ని నిండుకొనున్న సందర్భం మనం చూస్తాము. రాజైన ఉజ్జియా కాలంలో 6:5. అయ్యో, ఎప్పుడైతే రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత
5వ అధ్యాయం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. వారి కంఠ స్వరమన వలన గడప కమ్మలు పునాదులు కదులుచు. మందిరము ధూపము చేత నిండి ఉండను. మందిరము పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు, దేవుని మహిమ మందిరాన్ని చుట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే గడప కొమ్ములు పునాదులు కదులుతాయి. నిజంగా దేవుడు మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే, మన పాపపు హృదయములన్నీ కరిగిపోతాయి. నిజంగా దేవుని తేజస్సు అదిగో అక్కడికి వచ్చినప్పుడు చూడండి. మొదట చదువుకున్న భాగంలోనికి మనం వెళ్దాం. చూడండి 2వ అధ్యాయము. యెహోవా తేజస్సు మందిరమును నిండినందున అందులో యాజకులు ప్రవేశించలేకపోయింది. అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగక చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి దేవుని తేజస్సును చూసినప్పుడు అందరూ సాష్టాంగ పడిపోయారు. నిజమైన ఉజ్జీవానికి కారణమైంది. నిజమైన ఉజ్జీవము ఇశ్రాయేలీలో రగులుకుంది. సొలొమోను చేసిన ప్రార్థనకు తేజస్సు, దేవుని మహిమ తేజస్సు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ సాష్టాంగపడి నేల వరకు వంగి వినయముతో నేల మట్టుకు వంగిపోయారు. నేల మట్టుకు వంగి సాష్టాంగ పడిపోయారు. నిజంగా అది ఆ కాలం సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు అబ్రహాము ఆ ముగ్గురిని ఎదుర్కొన్నప్పుడు సాష్టాంగపడి నేల వరకు ఎలా వంగాడో దేవుని చూసి, అలాగే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు యెహోవా మహిమ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు. వినయం చూపించారు. గర్వము చూపించలేదు కానీ సాష్టాంగ నమస్కారము చేశారు. యెషయా భక్తుడు కూడా ఆ పరిశుద్ధాత్మను చూచినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అయ్యా ఆ పెదవులు కాల్చివేయమని ప్రార్థన చేశాడు. ఆయన ఇప్పుడు ఎప్పుడైతే ఆ మహిమ దిగినప్పుడు యెషయా భక్తుడు కూడా చూచాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించేవాడను, నన్ను నా పాపమును కాల్చివేయమన్నప్పుడు ఒక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గరికి వచ్చి సరసర కారుతున్న నిప్పులు చేత పట్టుకొని ఆయన నోటికి తగిలించాడు. యెషయా నోటికి ఎప్పుడైతే తగిలిందో దేవుని మహిమ వచ్చిన సన్నిధి నుంచి యెషయా పాపములు క్షమించబడ్డాయి. అందుకే చూడండి, దేవుని మహిమ వచ్చినప్పుడు మనుషులందరూ సాష్టాంగ పడతారు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన ప్రార్థన విని, నిరంతరం ఉండే దేవుడా, నువ్వు మంచి దేవుడవయ్యా, నువ్వు నిరంతరం ఉండే దేవుడవయ్యా, అయ్యా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా అని జనులందరూ ఆయన తేజస్సుకు భయపడటం కాదు, ఆయన భయపడటమే కాదు, ఆశ్చర్యం కలిగించి ఆయన అగ్ని ముందు నిలబడలేక అయ్యా అని సాష్టాంగ నమస్కారం పడిపోయారు. దేవుని సన్నిధిలోనికి యాజకులు కూడా ప్రవేశించలేకపోయారు. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించలేకపోయారు. అయితే మందిరం మీదకి దిగగానే అందరూ చూశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ మహిమను చూడలేక సాష్టాంగ పడిపోయారు. అయ్యా యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం ఉండాలయ్యా మా మీదని ప్రతి ప్రజలు అక్కడ ఆయనను కేకలు వేశారు. చూడండి 4వ అధ్యాయము. రాజు జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. నిజంగా రాజు బలులందరూ సమర్పించుకున్నారు. ఇక సమర్పించినంటే బలులు అర్పించినట్టే సమర్పించుకున్నారు తన జీవితాలను. ఆయన దర్శనము చూసి, ఆయన పరిశుద్ధాత్మ దిగి రావడం చూసి, దేవుని మహిమను చూసి, దేవుని తేజస్సును చూసి సొలొమోను రాజుతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఎదుట బలులు అర్పించారు. బలులు అర్పించటము 1, 2 కాదు. 5వ అధ్యాయం చూస్తే 22,000 ఎడ్లు, 12,000 గొర్రెలు బలిచ్చి ఇవ్వటము మొదలు పెట్టారు. నిజంగా ఆ కాలంలో అంతగా దేవుని మహిమను చూసినప్పుడు అంతగా సమర్పించాలి. దేవుని బలిపీఠం చెంత రాజు ప్రజలందరూ 22,000 1,20,000 గొర్రెలను, 22,000 పొట్టేళ్లను
దేవునికి దహన బలిగా అర్పించాడు. అయితే దేవుడు ఇప్పుడు రాతి మందిరములో నివసించడు, మనమే దేవుని మందిరము. ఆనాడు సొలొమోను కట్టిన మందిరములో ఒకవేళ నివసించాడేమో కానీ ప్రస్తుత పరిస్థితిలో మన హృదయమే దేవుని మందిరము. ఆయన దిగి రావాలంటే మనము సమర్పించుకోవాలి. ఆయన మన హృదయంలోనికి రావాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడు దిగి వచ్చాడు. ఆ రాతి గృహంలోనికి, ఆ దివ్యమానముగా కట్టిన ఆ మందిరంలోనికి సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. అయితే మనము కూడా ఈ ప్రస్తుతము ఇలాంటి రాత్రి యుగంలో లేకుంటే సుందరమైన మందిరంలోనికి దేవుడు దిగిరాడు, కానీ మన హృదయమే దేవుని మందిరము. మన జీవితాన్ని ఎప్పుడైతే బలిపీఠముగా మార్చుకుంటామో, మన జీవితాన్ని ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని ప్రతినిత్యము అగ్ని అనే ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆయనే దిగి వస్తాడు. ఆయనే మనతో నివసించడానికి, ఆయనే మనతో సహవాసం చేయడానికి వాక్యానుసారమైన హృదయము, వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైన ప్రార్థన అనే బలిపీఠాలు కట్టుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలబడతామో, హృదయం చీల్చుకొని మన హృదయాంతరంగములతో, కీర్తనకారుడు కదా, అయ్యా నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవిని ఆలకించమని ప్రార్థన చేసినట్లు మన హృదయాంతరంగములతో దేవుని పిలిస్తే మన హృదయంలోనికి, మన హృదయాన్ని చీల్చుకొని ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు మహిమ, దేవుని మహిమ రాతి కట్టడం మీదకి దిగి వచ్చింది, కానీ ఇదిగో ఈ రోజు మాత్రము నీ హృదయం అనే మందిరములో దేవునికి బలిపీఠము కట్టుకుంటే, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే నీ హృదయంలోనికి ఆయన తేజస్సు రావడానికి, ఆయనతో నిన్ను సమానంగా కూర్చోబెట్టుకోవడానికి, దేవుని సన్నిధి నీతో కలిసి సహవాసం చేయడానికి, ఆయన హృదయంలోనికి రావడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో మన హృదయం ఎలాగుంది? మన ప్రార్థన ఎలాగుంది తల్లి? సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుని మహిమ దిగొచ్చింది. మనము ప్రార్థన చేస్తే మన పరిస్థితి ఎలాగ ఉందో ఈ ఉదయ కాలంలో పరీక్షించుకోవాలి. ఏదో ఆరాధనకి వెళ్తున్నాము, ఆదివారం పాటలు పాడుతున్నామని కాదు, కానీ ప్రతిరోజు సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ప్రతిరోజు సాష్టాంగపడి దేవునికి జ్ఞాపకం చేసుకున్నావా అనేది పరీక్షించుకోవాలి. నిజంగా సొలొమోను మందిర కాలము నిజంగా ఒకరోజు ఈ రాత్రి కట్టడము సమూలముగా నాశనం అయిపోయింది. సొలొమోను కట్టిన మందిరము గడిప అడగొట్టారు శత్రువులు వచ్చి. అయితే నీ హృదయంలో దేవుని మందిరాన్ని కట్టుకుంటే ఏ శత్రువుకు పడగొట్టడం చేత కాదు. నీ హృదయం అనే మందిరములో దేవుని బలిపీఠాన్ని స్థానముగా నిలబెట్టుకుంటే ఆ రాతి కట్టడం అయితే శత్రువులు పడగొట్టారు, కానీ నీ హృదయంలో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టుకుంటే ఆ మందిరాన్ని ఎవరికి పడగొట్టడము తరము కాదు. ప్రార్థన ముగిసిన వెంటనే సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రార్థన ముగిసిన వెంటనే దేవుని మహిమ, దేవుని తేజస్సు వారి మధ్యలోనికి దిగింది. దేవుని మందిరం ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిపీఠం మొదన ప్రతి బలిని ఆయన స్వీకరించేశాడు. మనము కూడా మన హృదయం అనే మందిరములో దేవుని బలిపీఠాన్ని కట్టుకొని, హృదయమే దేవుని మందిరము, మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తే ఆయన మన మధ్యలోనికి దిగిరాటమే కాదు, కానీ ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన తేజస్సును మన హృదయంతో నింపడానికి, ఆయన మహిమను మన హృదయంలో నింపడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే బలిపీఠాలు అయితే నిర్మించుకున్నాం, కానీ దానికి తగిన దహన బలి అర్పించలేకపోతున్నాము. దానికి తగిన బలి ఆకాశం నుంచి దేవుని తేజస్సును, మహిమను నింపే ప్రార్థన మనలో లేదు. అందుకే ఇంకా మనకు ఇంత కష్టాలు, బాధలు, వేదనలు. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మందిరములో, మన హృదయం అనే మందిరములో, లేకపోతే మన హృదయం అనే బలిపీఠములో నిజమైన ప్రార్థన జరగట్లేదు. దేవునికి తేజస్సు దిగొచ్చేంత ప్రార్థన జీవితము మనలో కనిపించట్లేదు. చూడండి, సొలొమోను తాను చేసిన ప్రార్థన ముగిసినప్పుడు ఆమె రంగానే దేవుని మహిమ, దేవుని అగ్ని, ఆకాశం నుంచి దేవుని తేజస్సు దిగి వచ్చి దహన బలుల ఇతర బలులన్నిటినీ
దహించి వేసింది. సొలొమోను ప్రార్థన ముగిసిన వెంటనే ఆ దహన బలిని దహించి వేయడమే కాదు గాని తేజస్సును నింపింది. అంత యథార్థంగా చేశాడు సొలొమోను ప్రార్థన, నమ్మకంగా చేశాడు సొలొమోను ప్రార్థన. దేవునితో సంబంధం కలిగి దేవుని సన్నిధి మాతో ఉండాలి, మా ప్రజలను క్షేమంగా కాపాడాలి, నా రాజ్యము లేకపోతే మా ప్రజలందరూ దేవునికి దగ్గరగా ఉండాలని సొలొమోను ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో ఈ మందిరంలో నువ్వు నివసించడమే కాదు, మా ప్రజలు తప్పులు చేసినప్పుడు వారిని మరలా నీ దగ్గరికి వస్తే వారిని క్షమించమని 6వ అధ్యాయంలో వేడుకున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 25 అనుకుంటా, 25. ఆకాశమందు నీవు వినిన నీ జనుల ఇశ్రాయేలులు చేసిన పాపమును క్షమించి వారిని వారి పితరులను నీవిచ్చిన దేశమునకు మరలా రప్పించదవు. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం మూయబడి వారు కురిగినప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన యెడల ఆకాశము నుంచి ఆలకించయ్యా. ఒకవేళ ఇదిగో ఈ మందిరం దగ్గర మరలా వచ్చిన తర్వాత మరలా తప్పిపోతారేమో, ఒకవేళ తప్పిపోతే మరలా నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని మరలా వారిని క్షమించి వారి స్వాస్థ్యాన్ని వారికి అప్పగించమని సొలొమోను ప్రార్థన చేశాడు. అందుకే హృదయం అంతటితో నా జీవితం అనే మందిరాన్నిగా మార్చమని మనం ప్రార్థన చేయాలి. నా బలిపీఠాన్ని స్థిరమైన మందిరముగా ఉదయకాలము ధూపము సాయంకాలము నైవేద్యం వలె మార్చమని అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది, దేవుని సన్నిధి నుంచి ఆయన జవాబు వస్తుంది. ప్రియులారా, నిజంగా చూడండి, సొలొమోను ప్రార్థన ముగియగానే ఆకాశం నుంచి దహన బలి దిగి అగ్ని ఆకాశము నుంచి దిగి దహన బలులను ఇతర బలులను దహించి వేసెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను, యెహోవా తేజస్సుతో మందిరము నిండెను. నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును చెప్పి ఆయనను స్తుతించి ఆరాధించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట దహన బలులు అర్పించిరి. చూడండి, ప్రార్థనకు జవాబు వచ్చింది, ప్రార్థనకు దేవుని తేజస్సు వచ్చింది. చూడండి, కొన్ని మాటలు ఉదయకాలంలో ఈ వాక్య భాగంలో నుంచి 3 మాటలు నేర్చుకుందాము. సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ సమయంలో సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి దిగి వచ్చి, సొలొమోను చేసిన ప్రార్థన దేవుని మహిమే దిగి వచ్చింది. అయితే ఈ ఉదయకాలము ఒక 3 మాటలు ఈ వాక్య భాగంలో నుంచి మనము నేర్చుకుందాం. మొదటిది, పరలోకము నుంచి దిగి వచ్చిన మహిమ. పరలోకము నుంచి దిగి వచ్చిన మహిమ, దీనికి ఎదురుగా దేవుని అంగీకారం అని పెట్టుకోండి. దేవుని అంగీకారము పరలోకము నుంచి దిగి వచ్చింది. ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన ముగించాడో, అయ్యా మా జనులతో మీరుండండి, వారు ఒకవేళ మరలా తప్పు చేస్తే పడిపోతే జారిపోతే మరలా వారిని క్షమించి వారికి ఆయన మరలా అవకాశం వారి దేశంలో మరలా ఇదిగో దావీదుకు చేసిన వాగ్దానం కృపను మరలా జ్ఞాపకం చేసుకోమని సొలొమోను ప్రార్థన చేశాడు. అయితే మొదటిగా పరలోకము నుంచి దిగి వచ్చిన మహిమ దిగి వచ్చిందంటే సొలొమోను ప్రార్థన అంగీకరించబడింది. సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు, దేవుని అంగీకారం తెలియజేశాడు. పరలోకం నుంచి అగ్ని దిగి రావడం అంటే సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తన పట్ల తన ప్రజల పట్ల దావీదుతో చేసిన నిబంధనను దేవుడు ఆ ప్రార్థనకు సమాధానముగా జవాబుగా ఆయన అంగీకారాన్ని తెలిపాడు. అందుకే పరలోకము నుంచి యెహోవా తేజస్సు మందిరం అంతా నిండిపోయింది. దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించాడు. సొలొమోను ప్రార్థనకు దేవుని అంగీకారం తెలవబడింది. అందుకే పరలోకము నుంచి దేవుని మహిమ దిగి వచ్చి అంగీకారాన్ని తెలియజేసింది. మనం చదువుకున్నాము నిన్నటి భాగంలో లేవియా కాండము 9:24లో కూడా అహరోను ప్రార్థన దేవుడు అంగీకరించి ఆకాశం నుంచి చూడండి, ఆ మాట చదువుకుందాం. 9వ లేవియా కాండము
9వ అధ్యాయము 24వ వచనము చూడండి. 9:24 లేవియ కాండము 9వ అధ్యాయము 24వ వచనము. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహ ధ్వని చేశారు. అంగీకారం తెలుపబడింది. అక్కడ ఇక్కడ లేవియ కాండంలో ప్రజలందరూ ఉత్సాహ ధ్వని చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రజలందరూ యెహోవా ఎదుట బలులు అర్పించడం ప్రారంభించారు. దేవుని ఎదుట బలి అర్పించారు. దేవుడు అంగీకరించాడు. వారి యథార్థతను, వారి నమ్మకమైన ప్రార్థనను, అహరోను సొలొమోనుడు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అందుకే వారి మధ్యలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుని సన్నిధి వారితో సహవాసం చేసి ఏ దహన బలినైతే వారు అర్పించారో ఆ దహన బలిని దేవుడు స్వీకరించాడు. మొదటి రాజులు 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఏలియా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మొదటి రాజులు 18వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుంటే చూడండి. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికలు గింజలు వేసి 38 చదువుదాం. 38 అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఏలియా ప్రార్థన కూడా దేవుడు మహిమను తిప్పింది. సొలొమోను చేసిన ప్రార్థన, అహరోను చేసిన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంది. అయితే ఈ ఉదయకాలంలో మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా అనేది ప్రశ్న. ఇదే ఈ సొలొమోను చేసిన ప్రార్థన మనకు నేర్పించేది ఏంటంటే మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధి దిగొచ్చేదిగా ఉండాలి. మన ప్రార్థన మన హృదయానికి ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధి మనలోనికి వచ్చేదిగా ఉండాలి. ఈ వీరు మన పితరులు భక్తులు చేసిన ప్రార్థనకు దేవుని మహిమ పరలోకము నుంచి దిగి వచ్చి వారి ప్రార్థన అంగీకరించబడింది. అయితే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? మన ప్రార్థన అంగీకరించడం లేదంటే నిజమైన బలిపోషువైన యేసుక్రీస్తు మీద, నిజమైన పునరుద్ధానపు మీద మనకు ఇంకా విశ్వాసం లేదు. యేసుక్రీస్తే ఆయనే బలిపశువుగా వరించబడి ఆయన ద్వారా మన ప్రార్థనలకు దేవుని సన్నిధికి చేర్చాల్సిన మన ప్రార్థన పరలోకం నుంచి దేవుడే మనుషోతారిగా ఈ భూమి మీదకి వచ్చి మన సర్వమానవుల పాపము కొరకు ఆయనే బలిపశువుగా వధించబడి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన కొరకు కరుణ కొరకు ఆయన కొరకు వేడుకుంటే ఆయన సన్నిధి కూడా మనతో దిగి వస్తుంది. మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆనాడు దహన బలిని అంగీకరించినట్లుగా మన జీవితాన్ని దేవుడు అంగీకరించాలంటే యేసుక్రీస్తు చెంత మన హృదయంలో సజీవ యాగంగా సమర్పించుకొని ఆశించిన దానిని వెనక్కి రక్షించిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే మన జీవితాన్ని, మన ప్రార్థనను, మన దహన బలిపీఠాన్ని దేవుడు అంగీకరిస్తాడు. వీరి దహన బలును దేవుడు అంగీకరించినట్లుగా దేవుడు మన జీవితాన్ని కూడా అంగీకరిస్తాడు. ఒకవేళ మన ప్రార్థన ఆలస్యమైందేమో కానీ సొలొమోను ప్రార్థన ఆలస్యం కాలేదు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ ఆ ఆలస్యం కాలేదు. ఎందుకంటే ఆయన హృదయం అంతటితో దేవుడు తన జీవితాన్ని రాజుగా చేశాడు. మా తండ్రితో నిబంధన చేశాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న మా తండ్రిని, పాడి పశువులు కాచుకుని మా తండ్రిని రాజుగా చేసి మమ్మల్ని స్థానంలో ఉంచాడని నిజమైన పశ్చాత్తాపంతో తన ప్రజల కోసము ఐగుప్తు దాస్యంలో ఉన్న నా ప్రజలందరినీ తీసుకొచ్చాడని హృదయమంతటితో వేదనతో ప్రార్థన చేశాడు. అందుకే ఆలస్యం కాలేదు. నేడు మన ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మన హృదయము దేవునిలో అంగీకారమైన ప్రార్థన లేదు. మన బలిపీఠము దేవుని అంగీకారంగా లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము దేవుని అంగీకారం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని అంగీకారం కొరకు దేవుడు మన ప్రార్థన అంగీకరించేదిగా ప్రార్థన చేయాలి. మొదటిది ఏంటిది? పరలోకము నుంచి దిగి వచ్చిన
దేవుని మహిమ, దేవుని అంగీకారం. రెండవది చూద్దాము, మందిరాన్ని నింపిన దేవుని తేజస్సు. మందిరాన్ని నింపిన దేవుని తేజస్సు. దాని ఎదురుగా దేవుని సన్నిధి అని రాసుకోండి. దాని ఎదురుగా దేవుని సన్నిధి. అగ్ని తర్వాత యెహోవా తేజస్సు దేవుని మందిరాన్ని నింపింది. యాజకులు కూడా లోపలికి నిలబడలేకపోయారు. మనము దేవుడే మన హృదయాలను నింపాలి, దేవుడే నింపాలి, మనల్ని మనం నింపుకునేది కాదు. దేవుడు నింపాడు మందిరాన్ని. దేవుని తేజస్సు నిండిపోయింది. దేవుని తేజస్సు అంటే మన చేతులతో కట్టేది కాదు, ఆయనే మన హృదయాలను నింపాలి. సొలొమోను ఘనంగా ఎంత మందిరం కట్టినా, బంగారముతో అలంకరించిన, ఎక్కడో చీనా అన్ని ప్రపంచ దేశాల నుంచి ఆ రాజులు హీరాముని ద్వారా అన్ని బంగారము, వెండి, ఇత్తడితో వాడిన ఆ మందిరం మీదకి ఎప్పుడైతే దేవుని తేజస్సుతో నింపబడిందో అప్పుడే దానికి మహిమ వచ్చింది. బంగారముతో అలంకరించబడినంత మాత్రాన ఆ మందిరానికి తేజస్సు రాలేదు. బంగారం ఉంది కదా, ఆ బంగారంతో నేను నివసిస్తానని దేవుడు రాలేదు. కానీ సొలొమోను ప్రార్థన దేవుని తేజస్సును తీసుకువచ్చింది. లేకపోతే దేవుడు బంగారంతో కట్టాడు, ఆ బంగారు గృహంలో నేనుంటానని రాలేదు. కానీ దేవుడు సొలొమోను చేసిన ప్రార్థన విని మందిరాన్ని తేజస్సుతో నింపాడు. దేవుడు తన సన్నిధిని తన ప్రజలతో ఉంచాడు. కేవలం కట్టడం కోసం కాదు, కానీ సొలొమోను ప్రార్థన దేవునికి అంగీకారమై ఆయన సన్నిధి ఆ ప్రజల మధ్యలో నిలబెట్టాడు. మనము కుటుంబం లేకపోతే సంఘము మన జీవితాన్ని నిజంగా కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు మనం ఎంత కట్టుకున్నా పరిశుద్ధాత్మ మనలో లేకపోతే, దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, ఇతరులను ప్రేమించే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే స్వభావం లేకపోతే, ఎంతగా మనం బంగారం ధరించినా, మనల్ని మనం నీతిమంతులమని చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సొలొమోను మందిరాన్ని తేజస్సుతో నింపడానికి కారణం ఏంటంటే, మొదటిగా దేవుడు ఆయనను అంగీకరించాడు. ఆయన ప్రార్థన అంగీకరించి ఆయన సన్నిధి వారితో ఉంచడానికి నిర్ణయించిన 3:16 మీరు దేవుని ఆలమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరెరుగరా. ఆ కాలంలో సొలొమోను కట్టిన మందిరంలో ఆయన తేజస్సు వచ్చింది. కానీ నేడు ప్రస్తుత కాలంలో ఈ 2000 యుగముల తర్వాత మనమే దేవుని మందిరము, మనమే దేవుని ఆలయము. ఆయనను మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన హృదయాన్ని, మన హృదయం అనే మందిరాన్ని దేవుని తేజస్సుతో నింపుతాడు. అందుకే ఈ కొరింథీయులతో అపోస్తలుడైన పౌలు రాస్తూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేయను. ప్రార్థన చేయకపోతే ఆయన తేజస్సు మనకులో రాదు. సొలొమోను ప్రార్థన దేవుని తేజస్సు నింపింది. మందిరాన్ని ఆనాడు రాత్రి కట్టడమైన సొలొమోను కట్టడాన్ని నింపింది. కానీ నేడు మన హృదయమే దేవుని సన్నిధి. మొదట పరలోకం నుంచి దేవుని మహిమ దిగి రావాలి అంటే దేవుని అంగీకారం మన ప్రార్థనకు ఉండాలి. రెండవదిగా మందిరంలో తేజస్సు నింపబడాలి. దేవుని సన్నిధి మన హృదయం అనే మందిరంలో ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాను. సాష్టాంగపడి ప్రజలందరూ స్తుతించారు. సాష్టాంగపడి ప్రజలందరూ స్తుతించారు. చూడండి, సాష్టాంగపడి స్తుతించిన ప్రజలు, ఇది నిజమైన ఆరాధన. రాసుకోండి దానికి ఎదురుగా, సాష్టాంగపడి స్తుతించిన ప్రజలు, ఇది నిజమైన ఆరాధన. తేజస్సును చూసిన ప్రజలు ఏమి చేశారంటే సాష్టాంగ పడిపోయారు. మందిరంలో మొదటిగా దేవుడి అంగీకారం వచ్చింది, తర్వాత దేవుని సన్నిధి వచ్చింది. ఎప్పుడైతే సొలొమోను ప్రార్థనకు అంగీకారంతో పాటు దేవుని సన్నిధి మందిరంలోనికి తేజస్సు నింపబడిందో, ఇప్పుడు ప్రజలందరితో పాటు రాజు కూడా సాష్టాంగ పడిపోయాడు. నిజమైన ఆరాధన చేయడం ప్రారంభించారు. చూడండి, నిజమైన ఆరాధన అంటే సాష్టాంగ పడిపోయారంటే వారి గర్వము విడిచిపెట్టారు.
ప్రజలందరూ వారి గర్వం విడిచిపెట్టారు. స్తుతించడం అంటే ఆయన స్తుతిస్తున్నారు చూడండి, ఆయన స్తుతించడము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని ఆయనను ఆరాధించి స్తుతించిరి. అందరూ స్తుతించారు. అందరూ అయ్యా మా గర్వాన్ని విడిచిపెడుతున్నాం, నిజమేనాయన, ఇదిగో మా మందిరంలోనికి నీ తేజస్సు దిగి వచ్చింది. దహన బలిని దేవుడు అంగీకరించినప్పుడు, దేవుని మహిమ వచ్చినప్పుడు, వారు యాజకులే దేవుని మహిమను చూడలేకపోయినప్పుడు వారందరూ సాష్టాంగపడిపోయారు. దేవుని మందిరానికి ముందుగా ప్రజలందరూ సొలొమోను వారి వైపు తిరిగి ప్రార్థన చేసిన తర్వాత వారందరూ నేల వరకు అంటుకున్నారు. సాష్టాంగపడిపోయి ప్రార్థన చేసి, నిజంగా నువ్వే నిరంతరం ఉండే దేవుడు, నువ్వే దయాళుడు అని ఆరాధించి రాజు జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించారు. యెహోవా ఎదుట బలిని అర్పించారు. చూడండి, మనము కూడా మన గర్వాన్ని ఎప్పుడైతే దేవుని మన ప్రార్థన అంగీకరిస్తాడో దేవుని సన్నిధి మనలో ఉంటుంది. దేవుని సన్నిధి మనతో ఉంటే నిజమైన ఆరాధన చేసేవారిగా మనం ఉంటాము. మొదటిగా పరలోకము నుంచి దిగి వచ్చిన మహిమ, దేవుని అంగీకారము సొలొమోను ప్రార్థనకు తెలియబడింది. రెండవది మందిరాన్ని నింపిన తేజస్సు, దేవుని సన్నిధి చేసిన సొలొమోను ప్రార్థనకు. మూడవది సాష్టాంగపడి స్తుతించిన ప్రజలు నిజమైన ఆరాధన చేశారు. ఉదయకాలంలో మన ప్రార్థన ఎలా ఉంది? వారు ఏం చేశారంటే సాష్టాంగపడ్డారు, నీ కృప నిరంతరం ఉండాలన్నారు, నిజమైన పనులు అర్పించేయారు. మనం కూడా మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించినప్పుడే నిజమైన ఆరాధన, నిజమైన ఉదయకాలంలో మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, మన ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుందా? లేకపోతే మన ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి మనతో ఉంటుందా? మన ప్రార్థన చేస్తే దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయన సన్నిధిని మనతో తీసుకువస్తున్నాడా అనేది ఈ ఉదయ కాలంలో మనం పరీక్షించుకుందాం. మన జీవితాన్ని దేవుని దగ్గర సాష్టాంగపడి అర్పించే వారిగా ఉండాలి. మన జీవితాన్ని సాష్టాంగపడి దేవుడి నిజమైన ఆరాధన చేస్తే ఆయన వస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి. మొదటిగా ఎప్పుడైతే దేవుడు అంగీకరించే ప్రార్థన చేస్తామో దేవుడి సన్నిధి మనతో ఉంటుంది. దేవుడి సన్నిధి మనతో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము నిజమైన ఆరాధన, మనలో గర్వం పోతుంది, పాపం పోతుంది. నిత్యము దేవుడి సన్నిధి మన హృదయంతరంగా మనతో ఉండటమే కాదు, మన పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉంటాము, నిజమైన దేవుని సన్నిధి అనుభవించే వారిగా ఉంటాము. సొలొమోను చేసిన ప్రార్థన ఆకాశం నుంచి దేవుని మహిమ దిగి వచ్చింది. మనం చేసే ప్రార్థన ఇతరులకు శ్రేయస్కరంగా ఉండాలి. ముఖ్యంగా మన జీవితాలను భద్రపరిచేదిగా ఉండాలి. మనం నిజమైన ఆరాధన చేసే హృదయాలుగా మన ప్రార్థన ఉండాలి. దేవుని అగ్ని, దేవుని తేజస్సు మన జీవితాల్లోకి దిగి రావాలంటే సొలొమోను చేసిన ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం నేర్చుకుని దేవుడు దిగి వచ్చే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన, దేవుని సన్నిధి నిజమైన ఆరాధన చేద్దాం. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన